6న తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై చర్చ, ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్కు మళ్లీ పంపే అంశంపై డిస్కషన్. రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె, హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం. సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని వెల్లడి, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్దమని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లా బోరెడ్డి గారిపల్లిలో ప్రజా దర్బార్, తన నివాసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. నేడు పులివెందులకు జగన్, కాసేపట్లో బాకురాపురంలో ప్రజా దర్బార్, రేపు లింగాల మండలం ఇప్పట్లకు వెళ్లనున్న వైసీపీ అధినేత. ఎల్లుండి ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనం. కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్, మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఆందోళన. గుంటూరులో ఉద్రిక్తత, డ్రైనేజ్ నిర్మాణాల కోసం రైల్వే స్థలంలో ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తున్నారంటూ అడ్డుకున్న స్థానికులు, బాధితులకు మద్దతు తెలిపిన సిపిఐ వైసీపీ నేతలు. బెంగాల్లో నేటితో ముగియనున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, అభ్యర్థులకు మద్దతుగా టీఎంసీ బీజేపీ అగ్రనేతల పోటాపోటీ ప్రచారాలు. ఏప్రిల్ 23న మొదటి దశ పోలింగ్. ప్రజల కోసమే రాజకీయాల్లోకొచ్చా, డబ్బులు అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్న టీవీకే చీఫ్. బీజేపీ డీఎంకే ప్రజా వ్యతిరేక శక్తులంటూ విరుచుకుపడిన దళపతి, మార్పు రావాలంటే విజిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడికి నేటితో ఏడాది, ఇంకా కళ్ల ముందు సజీవంగా నాటి మారణ హోమం. 26 మంది అమాయకులను బలి తీసుకున్న ముష్కర మూక, దాడి జరిగిన బైసరన్ వ్యాలీకి ఇప్పటికీ నో ఎంట్రీ. మహారాష్ట్ర భీవండిలో భారీ అగ్ని ప్రమాదం, కెమికల్ గొడౌన్లో చెలరేగిన మంటలు, భారీగా ఎగిసిపడుతున్న అగ్నికిల్లు, తగలబడిపోతున్న మెటీరియల్, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఇవాళ స్థిరంగా బంగారం ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,55,280, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,42,340. తగ్గిన వెండి ధరలు, ఇవాళ ఒక్కరోజు 5,000 డౌన్, కిలో సిల్వర్ రేటు 2,75,000. తిరుమలలో రద్దీ సాధారణం, 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, సర్వదర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,69,00,000. ఏపీలో మండిపోతున్న ఎండలు, 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం, వేడి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు.